చేస్తాను అని అవి నైట్ వ్యూ అయితే మాత్రం ఉంటుంది. నైట్ అయితే ఇంకా బాగుంటుంది. చేస్తున్నాం అసలు వేరే ప్రపంచం ఇంకా ఇక్కడికి వస్తే. ఓకే, హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యశ్వంత్ తెలుగు ట్రావెలర్. ఓకే, లాస్ట్ వీడియో మీరు చూసినట్టయితే ఇక్కడ కాకన్ తోటకి అయితే నుంచి ఇక్కడ సవాల్ దగ్గరికి వచ్చి కొంచెం కాకన్ తోట దగ్గర మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేసి నీట్గా చూపించాను. ఆ వీడియో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ప్లీజ్ నేను వీడియో వెనకాలైతే పిన్ చేసి పెడతాను. అది మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా చూసి చూడండి, బాగుంటుంది. అండ్ అంతే, ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఆన్లో పెట్టుకున్నంత మాత్రాన ఏం కాదు. నేను ఎప్పుడైతే వీడియోస్ అనేది పోస్ట్ చేస్తానో అని అవి మీ యొక్క నోటిఫికేషన్ రూపంలోకి అయితే వస్తుంది. ఫస్ట్ ఈ వీడియోకి అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో అయితే మనం ఇప్పుడైతే చూడబోతుంది ఏంటంటే బైబిల్ మిషన్ మహాసభల్లో అయితే ఉన్నాను నేను. అండ్ అంతే, ఇంకా ఇప్పుడు మనం వెళ్ళాల్సింది ఏంటంటే అక్కడ జైంట్ రిబిల్ అని చెప్పేసి ఫుల్ ఎగ్జిబిషన్ టైప్లో ఒక రేంజ్లో ఉందంట. పోయి చూద్దాం. చూసి మంచిగా మన వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ. వీళ్ళంతా ఈ ట్యాక్స్ ఒక 3 days నుంచి చేసుకుంటున్నాను. మీకు చూపిలా, లాస్ట్ 2 వీడియోస్ నుంచి వేసుకుంటున్నాను, చూపిలా. చూడండి, అంత బాగుంటుంది ఇట్లాగా. ఇదిగోండి, అందరం తగిలించుకున్నాం మొత్తానికి ట్యాక్స్. అందరం కూడా సరే కొంచెం ముందుకెళ్ళినాక కొంచెం మంచిగా తీద్దామనే ఉద్దేశంతో తీస్తున్నాను. కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసినట్టయితే ఇంకా కొంచెం చాలా మంచి వీడియోస్ అయితే తీయడానికి ట్రై చేస్తుంటాను. అంతే ఇంకా. ఓకే మరి. ఓకే గైస్, నైట్ వ్యూ అయితే మాత్రం ఉంటుంది. నైట్ అయితే ఇంకా బాగుంటుంది. నైట్ అయితే యాక్చువల్లీ ఇంకా సోషల్ ఇంకా సూపర్ స్పెషల్ ఏంటంటే ఇక్కడ ఒక 6,000 మంది మొత్తం ఈ గుడారాల చుట్టూరు డ్రమ్ములు కొట్టుకుంటా పాటలు పాడతా ఇంకా మంచిగా బైబిల్ మిషన్ సాంగ్స్ పాడుకుంటా తిరుగుతూ ఉంటారనమాట. అది ఇంకా బాగుంటుంది యాక్చువల్లీ. నైట్ అయితే ఇచ్చబడే చోరుగట్ట చూసారు కదా, నైట్ వ్యూ అయితే అదిరిపోయింది కదా. అండ్ అంతే, ఇంకా కొంచెం చీకటి పడినాక ఇంకా బాగుంటుంది. జనాలు అయితే ఈరోజు సండే, యాక్చువల్లీ ఈ సండే రోజు అయితే ఫుల్గా ఇచ్చారు. జనాలు అయితే ఫుల్గా వచ్చారు. సండే రోజు ఫుల్గా వచ్చారు. ఇంకా ఇప్పుడు కొంచెం ఖాళీ అవుతూ ఉంది ప్లేస్ కూడా. మధ్యాహ్నం అయితే ప్లేసులు కూడా సరిపోకుండా నుంచొని ఉండిపోయారు. మేము తీయలేదు, ట్యాక్స్ ఇప్పించాం కదా. ఈ ట్యాక్స్ ఒక అర్థం ఏంటంటే, మేము ఈ ట్యాక్స్ తీసుకున్నప్పుడు దాని మీద రాస్తుంటారనమాట, ఇట్లా కానుకల సేకరణను ఇట్లా భద్రతా కమిటీ అని చెప్పేసి ఈ 2 పనులు మనం ఏదైనా చేయొచ్చు అట్లా అని చెప్పేసి మేము ఈ 2 అయితే ఎంచుకున్నాం. అట్లా అని చెప్పేసి మేము ఈ 2 అయితే ఎంచుకొని చేస్తున్నాం. అసలు వేరే ప్రపంచం ఇంకా ఇక్కడికి వస్తే. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడికి వస్తే మొబైల్ సిగ్నల్స్ కూడా పనిచేయవు. సిగ్నల్స్ కూడా పనిచేయకుండా ఇంకా అదొక ప్రపంచం అనుకోండి. డేటా ఉండదు, ఫోన్ కాల్స్ రావు, టెన్షన్ లేని లైఫ్. ఇంకా అదిదా మ్యాటరు. అదో చూసారా, ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది. స్టార్టింగ్ 1 నుంచి లెక్క పెట్టుకుంటే ఈ యొక్క లైన్స్ అనేవి ఇట్లాగా 65 ఉన్నాయి. టోటల్ 65 ఉన్నాయి. మీకు చూపిస్తాను ఎంత దూరం ఉందనేది కూడా. నైట్ తిరుగుతాం కదా, అప్పుడు గట్టిగా తిరుగుదాం, చూపిస్తాను. ఓకేనా మరి. ఒకసారి ఇక్కడ నుంచి చూడండి ఎంత బాగుందో కదా. నైట్ వ్యూస్ అయితే నైట్ వ్యూస్ లైటింగ్ తోటి మంచిగా ఇట్లా జనాలు కానీ మంచిగా చూడండి. అసలు ఎంత మంచిగా ఇక్కడ అసలు ఎట్లా ఉందో. ఇట్లా ఫుల్ అయితే వెళ్ళేటప్పుడు అయితే ఫుల్ జనాలు ఉన్నారు. నేను యాక్చువల్లీ నిన్న తీద్దాం అనుకున్నా కానీ నిన్న కుదరలేదు. ఇదే పని మీద ఉన్నాను, చెప్పాను కదా, భద్రతా కమిటీ అని చెప్పేసి. నేను భద్రతా కమిటీ తీసుకున్నాను. ఈరోజు కొంచెం ఒక 1 hour స్పెండ్ చేద్దాం అన్నట్టుగా వచ్చాను అనమాట. ఇదా మ్యాటర్. నాది కూడా ఫస్ట్ టైం అనమాట. యాక్చువల్లీ ఫస్ట్ టైము ఏంటంటే ఒక 3 days ఇక్కడే స్పెండ్ చేయడం అనేది నాది ఫస్ట్ టైము. అందుకని నాకు కొంచెం ఫస్ట్ టైం లాగే ఉంది అంతా. వచ్చాను కానీ చిన్నప్పుడు ఒక 5 years ముందర అయితే వచ్చాను. 1 day అండ్ అంతా ఇంకా 1 night కూడా స్పెండ్ చేసి వెళ్ళిపోయాము. అప్పుడు వడ్డించే అది తీసుకొని అప్పుడు వెళ్ళిపోయాము. ఇది మనం మామూలుగా రీల్స్ అట్లా చూస్తుంటాం కదా,
రీల్స్ అట్లా చూస్తుంటాం కదా, అది నేను ఇక్కడ లైవ్లో చూస్తాను ఫస్ట్ టైము. మీరు ఎంతవరకు ఫస్ట్ టైం లైవ్ చూస్తుంటే నాకు కామెంట్ చేసి తెలియచేయండి. ఇక్కడికి వచ్చినా చూస్తే ఇది వచ్చేసి 100 గ్రాములు 50 రూపాయలు అంట. ఇంకా 100 గ్రాములు 50 రూపాయలు అంటే ఒకళ్ళకి వస్తుంది. ఇంకా నిన్న మేము తిన్నాం అదే సేమ్ 100 గ్రాములు 30 రూపాయలకి తిన్నాం నిన్న. డిమాండ్ పెరుగుతుందిలేండి. ఇంకా టేస్ట్ అయితే బాగుంది. నిన్న తినింది అయితే మేము టేస్ట్ అయితే తోపుండే. జోష్ చాలా తీయగా ఉంది. కాకపోతే కొంచెం నాకు ఒరిజినల్ అనిపించట్లేదు. ఒరిజినల్ అనిపిస్తే బాగుండేది. ఇదా మ్యాటర్. ఒరిజినల్ అనిపించలేదంట, ఆర్టిఫిషియల్. నాకు వద్దా. కొంచెం ముందరకు వచ్చాను. ఈ రైడ్ ప్రైస్ చూడండి 100 రూపీస్. అది కాదు 150 కాదు, ఇది 100 రూపీస్. బుకింగ్ టికెట్స్ బుకింగ్ తాత్కాలిక్ 100 రూపీస్. తాత్కాలిక్ అయితే ఇంకా పెరిగిద్ది అనుకుంటా. క్లౌడ్ కూడా అట్టే ఉంది చూడండి. అసలు మేము రాంగ్ రూట్లో వస్తున్నారు, వాళ్ళు రాంగ్ రూట్లో వస్తున్నారు, అర్థం కాకుండా వెళ్తున్నాం. ఓకే, ఒక దేశం పేరు కూడా ఫస్ట్ లెటర్ ఇస్తాను, ఏ. దేశం పేరు కూడా ఫస్ట్ లెటర్ ఏ. ఫస్ట్ లెటర్ వచ్చేసి ఏ. జైంట్ వీల్లో భూమి మీద అతి పెద్ద జైంట్ వీల్ ఏ దేశంలో ఉంది? అది ఇప్పుడు వర్క్ అవుతుందా? క్వశ్చన్ మార్క్. దీనికి ఆన్సర్ చేయండి కామెంట్ బాక్స్లో, చూద్దాం. జైంట్ వీల్ వచ్చేసి 100 రూపీస్. ఇక్కడ ఏదైనా రైడ్ 100 రూపీస్ అనుకోండి. ఇంకా అంతేగా 100 రూపీస్ ఏదైనా 100. చూడండి, అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, 4 రైడ్స్ అయితే ఉన్నాయి. స్పెషల్గా అయితే ఏం లేదు. ఇంకా ఎక్కువ పోతే బేరం ఆడటమే. బేరం ఆడటమే అంటావా? ఓకే గాయ్స్, ఇందాక మీరు చెప్పినట్టు ఇట్లాగే నైట్ అంతా తిరుగుతూ అనమాట. డ్రమ్ములు కట్టుకుంటా ఇట్లాగే డ్యాన్స్ చేస్తా సాంగ్స్ పాటు తిరుగుతూ ఉంటారు. ఈ వీడియో చాలా లెంత్ అయిపోయిందని చెప్పేసి చాలా కట్ చేశాను. అప్పటికి 10 మినిట్స్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చే క్లిప్ వాటికి తర్వాత రోజు మార్నింగ్ తీసింది. లాస్ట్ రోజు కాబట్టి 3 క్లోజ్ అయిపోయింది. టైం చూస్తే 1 అయింది. ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు దీవెన ప్రార్థన కోసం. వచ్చిన వాళ్ళు ఎవరన్నా అంటే లాస్ట్ రోజు దాకా ఉండండి, ఎందుకంటే ఇక్కడ దీవెన ప్రార్థన అనేది చాలా ముఖ్యం ఇక్కడ ఉంటుంది. నేనంతే ఇంకా పొద్దున్నే అయితే వాటికి సన్నిధి అని చెప్పి జరుగుతూ ఉంటుంది. పొద్దున్నే 4:30కి లేపుతారు. 5 నుంచి 6 దాకా అయితే సన్నిధి క్రమాలు అని జరుగుతూ ఉంటాయి. అదైతే బూజ్ వామ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఒకసారి ఏదైనా ప్రార్థనలోకి వచ్చినప్పుడు కానీ నేను చెప్తుంటే అందరికీ మరణాత అన్నప్పుడు అయితే ఒక బూజ్ వామ్స్ వస్తూ ఉంటాయి. అండ్ అంతే ఇంకా ఫుడ్ ఎట్లా వండుతారు ఏందనేది ఎక్కడ వండరు నాకు తెలిసి. అండ్ అంతేగా ఏ మిషన్ వాళ్ళు కానీ ఏ మినిస్ట్రీస్ వాళ్ళు కానీ నాకు తెలిసినంత వాటికి, నాకున్న నాలెడ్జ్ని బట్టి నేను చూసినంత వాటికి ఎక్కడ ఇంతవాటికి పెట్టి ఉండరు. ఇట్లాగా మన వాళ్ళు సక్సెస్ఫుల్గా 86 ఇయర్స్ నుంచి ఇట్లా రన్ చేస్తూ ఉన్నారు. 86 ఇయర్స్ నుంచి మీరు చూసుకుంటే అక్కడ ఈ సంవత్సరం అయితే 4 డేస్ పెట్టారు. మార్నింగ్ 10 నుంచి మధ్యాహ్నం 3 వరకు అయితే ఉంటుంది. సాయంత్రం పూట నైట్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే వాటికి 6 నుంచి 10 వరకు అయితే ఉంటుంది. వాటికి ఎవరి మనసు అయినా నా మాటల్లో ఎవరి మనసు అయినా కొంచెం అటు ఇటుగా అయితే నన్ను క్షమించండి. నేను తెలియకుండా యూట్యూబ్ ఛానల్ పెట్టి కొంచెం ఇట్లా గ్రో అవుతున్నాను అంతే. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ అయితే చేయండి, నష్టం లేదు. ఎందుకంటే మీకు అసలు రియాక్ట్ అవుతున్నారు లేదు నాకైతే అర్థం కావట్లేదు. వ్యూస్ ఎక్కువ ఉంటున్నాయి, లైక్స్ చాలా తక్కువ ఉంటున్నాయి, కామెంట్స్ చాలా తక్కువ ఉంటున్నాయి. ఇంతవరకు చూసారంటే మీరు బైబిల్ మిషనల్ అయితే మరణాత అని చెప్పండి, క్రిస్టియన్స్ అయితే ప్రైజ్ ది లార్డ్ అని చెప్పండి. అండ్ అంతే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. దిస్ ఈజ్ అశ్విన్ తెలుగు ట్రావెలర్స్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.